డార్లింగ్ వినటానికి చాలా హాయిగా ఉంది, కాకపోతే సినిమాలో మాత్రం నభా చేసేది మాత్రం హార్బుల్గా ఉంటుంది దర్శికి. సో సో ఆ టైటిల్ వెనకాల చిన్న రెస్పాన్సిబిలిటీ కూడా ఉంది, ఎందుకంటే డార్లింగ్ ప్రభాస్ టైటిల్ కాబట్టి. ఆ టైటిల్కి ఏమాత్రం ఇబ్బంది పెట్టమని కూడా యూనిట్ చెప్తున్నారు. సో వాళ్ళని అడిగి తెలుసుకుందాం. దానికంటే ముందు సినిమా రైట్స్ మొత్తం స్టార్ మా వాళ్ళు కొనుక్కున్నారు, లాభాల్లోనే ఉన్నారు, ప్రస్తుతానికి ఇప్పటికైతే లాభాల్లోనే ఉన్నారు. ఇక ఇవి వచ్చాయని ప్రాఫిట్స్. అంటే సినిమా ఎలా ఉంటుంది ఏంటనేది తెలుసుకునే ముందు దర్శి లాభా నరేష్ మనతో పాటు ఉన్నారు. హాయ్ సార్. హలో సార్. హాయ్. మీరు ఎంత అయితే బడ్జెట్ పెట్టారో దానికంటే ఎక్కువ స్టార్ మాల్ కొనేసారని నిన్న న్యూస్. అది మీరు చెప్తుంటే వినిపిస్తుంది నాకు. మా సీతారాం లేడు ఇక్కడ దగ్గరలో, లేకపోతే కాలర్ పట్టుకొని అడుగుతాను నా షేర్ ఎక్కడుందని. సార్ ఎలా అనిపిస్తుంది సార్? ఒకసారి ముందే వచ్చేస్తుంది బడ్జెట్ కంటే ఎక్కువ? అసలు నాకు తెలియదు, బట్ దిస్ ఇస్ అ సర్ప్రైజ్. థ్యాంక్ యూ సో మచ్. మీకు ఎక్కడి నుంచి వచ్చిందో మీ గుప్త సోర్సెస్, అంటే మీ సోర్సెస్ ఎక్కడి నుంచో నాకు తెలియదు, బట్ ఐఎమ్ హ్యాపీ, గ్లాడ్, థ్యాంక్ యూ. ఐ థింక్ మై ఎఫర్ట్ బేసిక్లీ ఈస్ బీన్ ఏమంటారు, ఇలాంటి కాసుల రూపంలో అప్రిషియేషన్ దొరుకుతుంటే కాస్త సంతోషంగా ఉంది. కాసులు మేము అర్థమవుతుండే మీకు ఇవన్నీ కాసుల రూపంలో టిపికల్ తెలుగు వర్డ్స్ అర్థమవుతుందా? కన్నడలో కూడా కాసే అంటాము. కాసే అంటారా? డబ్బులు అంటే ఏ లాంగ్వేజ్ లో అయినా ఎలా చెప్తాయినా అర్థమైంది మనుషులకి. పడం, డబ్బులు, పడం, పైసా, ఏదన్నా అందరికి అన్ని భాషల్లో వినిపిస్తుంది. ఓకే, ఎలా ఉంటారు ఇంత ఎనర్జెటిక్గా? మీరు స్టార్టింగ్ నుంచి అలాగే ఉండేవాళ్ళ? ఎందుకంటే మీ ఎనర్జెటిక్గా ఎలా ఉంటారు చూసే క్యారెక్టర్ నేను దోచుకుంది బట్టే కానీ సోలో బ్రతికే కానీ అదేనా సీక్రెట్? అదేనా? అంటే నేను చాలా సెలెక్టివ్ ఎనర్జీ వాడతాను అన్నమాట. సెలెక్టివ్ గా వాడతాను. అంటే నాకు ఇది నాకు ఇఫ్ ఇట్ ఈస్ ఇంట్రెస్టింగ్ మీ ఐ బి ఫుల్ ఎనర్జెటిక్, ఇఫ్ ఇట్ ఈస్ నాట్ ఇంట్రెస్టింగ్ మీ ఐ బి లైక్ ఓకే. ఇంటికి వెళ్ళిన తర్వాత నేను ఫుల్ ఆఫ్ అయిపోతానండి. కన్జర్వేషన్ చేయాలి కదా మరి బయట వచ్చి వాడడానికి. సో బేసికలీ థింగ్స్ విచ్ ఎగ్జైట్స్ మీ ఐ గెట్ ఫుల్ అవుట్ బికాజ్ ఐమ్ అ వెరీ క్యూరియస్ పర్సన్. నాకు క్యూరియాసిటీ ఎక్కువ అన్నమాట. నాకు ఏదైనా అట్లా క్యూరియస్గా అనిపిస్తే నేను ఫుల్ ఆఫ్ లైఫ్. నాకు తెలిసి మీ పక్కన ఉండే వాళ్ళంతా బోరింగ్ పీపుల్ అయితే మీకు ఇష్టం ఉండదు కదా? No, definitely not. అసలు ఇష్టపడట్లేదు. No, that is not boring. He is so like entertaining. Yeah. దర్శి గారు 2019 నాకు తెలిసి ఈ కథ చెప్పింది మీకు. దాదాపు దాంట్లో మీరు హీరో కాదు ఈ సినిమాలో మీరు హీరో కాదు. అంటే మోర్ దెన్ ఎనీథింగ్ నాకు అశ్విన్ నాకు ఒక ఫ్రెండ్గా పరిచయం అయ్యాడు బేసికలీ. అండ్ ఇప్పుడు ఏమవుతుందంటే మీరు ఆల్సో ఐ వాజ్ ఎట్ అ పాయింట్ ఇన్ కెరియర్ వేర్ ఎక్కడంటే అతను కూడా ఒక చీఫ్ అసోసియేట్గా వర్క్ చేస్తున్నాడు, నేను ఒక హీరో బెస్ట్ ఫ్రెండ్గా వర్క్ చేస్తున్నా బేసికలీ. సో A1 Express ఏదో సినిమా, A1 Express. సో ఆ టైంలో నేను అంటే సీతారాం ఉన్నాడుగా మా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్, క్రియేటివ్ ప్రొడ్యూసర్, ఆయన విని ఈ కథ చాలా మంచి కథ విన్నా అన్న చాలా రోజుల తర్వాత, చాలా బాగుంది అది ఇది అంటే ఆబ్వియస్లీ సందీప్ కిషన్ చేస్తాడులేమో అనుకుంటే, బట్ సందీప్కి ఆ టైంకి అప్పుడు వేరే కమిట్మెంట్స్ అవన్నీ ఉండే సరే అది. అండ్ మనోడు కూడా డిలే అండ్ దెన్ మనోడు వేరే దగ్గర చెప్పడము. నేను అంటే అప్పటికి ఐ వాజ్ రియలీ నాట్ షూర్, బట్ నేను ఒకసారి విందామని, నాకంటే మంచి కథ ఎవరికైనా వినాలని అనిపిస్తుంది. సో ఐ సెడ్ ఐ వాంట్ టు లిసన్ టు దిస్. అంటే నేను చెన్నైలో ఉంటాను కదా, బట్ ఐ విల్ సెండ్ యూ డ్రాఫ్ట్ అంటే ఐ రెడ్ ఇట్. చదివిన తర్వాత నాతో ఉండిపోయింది ఆ కథ. ఇట్ స్టేడ్ విత్ మీ ఫర్ అ లాంగర్ టైమ్ దెన్ యూజువల్. అండ్ అది కాలానుగుణంగా అతను ఒక డైరెక్టర్ అయ్యాడు, నేను వచ్చి మెల్లగా ఒక బలగం చేశాను. సో బట్ అది ఉండింది దట్ ఇట్ వాజ్ లైక్ లవ్ ఎట్ ఫస్ట్ సైట్ లాగా. అదొక ఐ వాజ్ దట్ మెటీరియల్ హెల్డ్ నా దగ్గర ఉండిపోయింది. సో అది ఉండిపోయింది. అండ్ దెన్ ఇక ఒక పాయింట్ వచ్చింది వేర్ వి థాట్ నువ్వు ఎవరితో చేయకపోతే కెన్ ఐ బీ పార్ట్ ఆఫ్ దిస్ అని నేనే అడిగాను. వై నాట్, వై కాంట్ బి డూ దిస్ అని ఇక వన్ లెట్ టు అనదర్ అంతా. సూపర్ సార్. ఆ టైంలో చిన్న ఇన్సిడెంట్ చెప్పాడు మీ డైరెక్టర్ అశ్విన్. ఏముంది, ఒకసారి ఫోన్ చేశారట ఈ టైంలో బలగం హిట్ అయిన తర్వాత. మీకు ఫోన్ చేస్తే 1 minute ఫోన్ మాట్లాడి తర్వాత మాట్లాడతాను పెట్టేశారట. అంటే ఆ టైం తెలుసు కదా, 100 చేస్తున్నాం మనం సరే. బట్ ఫ్రెండ్ కాల్స్, ఐ వాజ్ వెరీ హ్యాపీ. అండ్ దెన్ అంటే మా ఇద్దరికి కీ లింక్ ఈజ్ సీతారాం బేసిక్లీ. సో నేను అండ్ దెన్ మళ్ళీ ఇంకోసారి ఫోన్ చేసి లేదు అన్నా నువ్వు ఒకసారి కనుక్కో, అది ఉందేమో లేదో మనం చేద్దాం. ఎందుకంటే అప్పుడు ఆయన తమిళ్లో అన్బరియు అని ఒక ఫిలిం చేశాడు, దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. అండ్ ఆబ్వియస్లీ నేనేమనుకుంటా, అక్కడ ఒక మంచి డైరెక్టర్ అయినాడు, అక్కడ ఇంకా పెద్ద సినిమాలు చేసి ఒక పెద్ద డైరెక్టర్ అవ్వాలని అనుకుంటాడు. కానీ
మళ్ళీ అతని కాని భాష అతని కాని ప్రాంతానికి వచ్చి ఇంకొక యాక్టర్తో పనిచేస్తాడు అనేది నాకు చాలా డౌట్గా ఉండింది అనమాట. బట్ దెన్ హీ వాజ్ లైక్ ఓకే లేదు మనం చేద్దామని ముందుకు రావడం. సో ఐ గాట్ లక్కీ దాట్ వే. నబా గ్యాప్ వచ్చిన తర్వాత ఏదన్నా చిన్నది మన లైఫ్లో ఏదన్నా బ్యాడ్ జరిగితే అది మన అదృష్టం కోసమే జరుగుతుంది అంటారు, అంతేనా? 100%. అదే లక్కీ? అవునండి, 200% అండి. ఎందుకంటే బేసికలీ పాండమిక్ తర్వాత ఒక పెద్ద షిఫ్ట్ వచ్చింది మన ఆడియన్స్ ఎలా సినిమాలను రిసీవ్ చేస్తారని. పీపుల్ స్టార్టెడ్ వాచింగ్ అ లాట్ మోర్ ఆఫ్ కాంటెంట్ ఫిల్మ్స్. అది రిపీటెడ్గా ప్రూవ్ అయింది లాస్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్లో మనం బాక్స్ ఆఫీస్లో కూడా. సో నాకు ఆ స్పేస్ వచ్చింది వెన్ ద షిఫ్ట్ వాజ్ హ్యాపెనింగ్. I was not doing films. I was just watching films. And obviously I was kind of working on myself because I had a shoulder injury. I had a lot to do because body and mind you have to prepare and everything. నాకు ఆ టైంలో ఏమైందంటే ఇప్పుడు జనాలు they're not just sticking with something which has been done before. వాళ్ళకి ఇప్పుడు కొత్తది కావాలి, కొత్తగా ఏదో ఉండాలి. అండ్ బేసికలీ యాక్టర్స్ కూడా వాళ్ళు చూపించాలి వాళ్ళ లోపల ఏముంది టాలెంట్ అండ్ ఆల్ ఆఫ్ దట్ ఈస్ పీపుల్ లైకింగ్, దేర్ అప్రిషియేటింగ్ దట్. సినిమాలో నువ్వు ఏం చేస్తున్నావు అనేది జనాలకి చాలా ఇంపార్టెంట్ అవుతుంది. సో ఐ థింక్ ఇట్ వాజ్ అ బ్లెస్సింగ్. I don't want to fall again and break my bones every time I have to learn a lesson. But I think this shift was a major shift in the entire country maybe. So yeah, I think it was. I think మీరు ఎప్పుడన్నా ఆలోచిస్తారా ఎప్పుడు హైపర్ కంటెంట్ ఉన్న ఒకే టైప్ ఆఫ్ రోల్స్ వస్తున్నాయి మీకని? ఇది నాకు ఒకే టైప్ ఆఫ్ రోల్ కాదు. ఒకే టైప్ ఆఫ్ రోల్ వస్తుంది అని నేను ఒక 5 months 6 months నేను తీసుకోవట్లేదు. యునో బికాజ్ నన్ను జనాలు ఆల్మోస్ట్ 2019-20లో చూసారు. ఇట్ వాజ్ ఆల్ బేస్డ్ ఆన్ ఇస్మార్ట్ శంకర్, సోలో బ్రతుకే సో బెటర్ అండ్ ఎవ్రీథింగ్. బట్ I've underwent existential crisis అన్నమాట. ఫిజికల్ డ్యామేజ్ అయ్యేసరికి ఒక మనిషికి ఆటోమేటిక్గా ద వే దే థింక్ చేంజెస్. బికాస్ ఆ ఇంజురీ నుంచి బయటికి రావడం, మళ్ళీ ఫిజికల్ ఫిట్నెస్ని పెంచుకోవడం, బికాస్ దెర్ ఈస్ వన్ హ్యాండ్ విచ్ ఇస్ నాట్ ఫంక్షనల్. సో యూ హ్యావ్ టు స్టిల్ బీ లైక్ ద సేమ్ ఎనర్జెటిక్ అండ్ సేమ్ బాడీ లాంగ్వేజ్ అండ్ ఎవ్రీథింగ్. ఐఎమ్ అ డాన్సర్ ఆన్ టాప్ ఆఫ్ ఇట్. అండ్ మైండ్ సెట్ మారుతుంది అన్నమాట. సో నేను వచ్చేసరికి నాకు వచ్చిన కథలన్నీ అలానే ఉండింది. ఐ డోంట్ వాంట్ డూ దట్. ఐ డోంట్ వాంట్ టు బీ డూయింగ్ దట్ వెన్ ఐవ్ చేంజ్డ్ యాజ్ అ పర్సన్. ఐ వాంటెడ్ టు డూ సంథింగ్ ఎక్స్ట్రీమ్లీ ఛాలెంజింగ్. అండ్ ఎలానో నాకు ఇది వచ్చింది ఈ సినిమా వచ్చేసరికి ఓ మై గాడ్, నేనైతే ఒక గుడ్ నాన్ వెజ్ థాలీ అట్లా వస్తే బాగుంటుంది అట్లా అనుకుంటే నాకు పెద్ద హైదరాబాదీ బిర్యానీ, డబుల్ కా మీఠా విత్ ఆప్రికాట్ డిలైట్ అట్లా వచ్చింది ఈ సినిమా అన్నమాట. ఐఎమ్ లైక్ ఫుల్ మీల్స్, ఐఎమ్ హ్యాపీ, ఐఎమ్ వెరీ హ్యాపీ అని. సో ఈ సినిమా వచ్చేసరికి people will at least say that okay, we didn't see this, we didn't expect this from her, is at least I am hoping. Yeah. ఎప్పుడైనా అనిపిస్తా ఖాళీ కూర్చున్నప్పుడు కానీ మిమ్మల్ని మీరు మోటివేషన్ చేసుకున్నప్పుడు వై మీ నాకెందుకు జరుగుతుంది కెరీర్ పీక్లో ఉన్నప్పుడు? 100% అనిపిస్తుంది అండి, ఎవరికి అనిపించదు. అంటే వెన్ యూర్ స్టార్టింగ్, నేను అన్ని సినిమాలు ఆడిషన్స్ త్రూనే వచ్చాను. వెన్ యు ఆర్ అ పర్సన్, వెన్ యు ఆర్ న్యూ కమర్ ఇన్ ద ఇండస్ట్రీ, మీకు అన్ని సినిమాలకి యాక్సెస్ ఉండదండి. కొత్తగా జరిగిన సినిమాలు, పెద్ద ప్రొడక్షన్స్లకి యాక్సెస్ ఉండదు. మీకు హిట్ వచ్చిన తర్వాతనే, సక్సెస్ వచ్చిన తర్వాతనే యూ విల్ హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ యాక్సెస్. జనాల్ని మిమ్మల్ని పిలుస్తారు. నాకు అప్పుడు వచ్చినాక 2019 ఇస్మార్ట్ శంకర్ పెద్ద హిట్ వచ్చినాక ఇండస్ట్రీ షట్ ఫర్ 2 years, which is not my mistake. Obviously, yeah, everybody sat, I know that, but for me, I had an extended pandemic. I had 1.5 years of sabbatical because of my shoulder injury. So అది అరే ఇదేంటి, ఏం జరుగుతుంది నాతో, ఇంత కష్టపడ్డాను నేను, రాక పాండమిక్ వచ్చేసింది, రాక పడ్డాను. Oh my God, ఏదో like like where do I draw motivation, where do I draw inspiration from to move further when there is so many hurdles? But then later I realized like no, పర్లేదు, ఏం పర్లేదు చేసుకుందాం, టైం ఉంది, ఫస్ట్ షోల్డర్ పోయింది, like we will figure it out and all of that. But I think it is common for any human being to like get that like shock or like repeated ga
అంటే అది 1-2 months అయితే ఓకే అంటే సంవత్సరాలు అంటే లైక్ years together 3 years and all like it is too much but it's okay I think like now if I look back everything is like okay sorted good డార్లింగ్ వస్తుంది ఇంకా దర్శితో పని చేసాము చాలా బాగుండింది హ్యాపీగా ఉండింది లైఫ్ సో ఇట్స్ ఫైన్ యా సూపర్ దర్శి ఏంటి అదృష్టమా ఏంటి బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్స్ అంతేనా అదృష్టం. సేవ్ ద టైగర్స్లోనూ వాళ్ళని మీరు ఏడిపిస్తారు, దీంట్లో ఈవిడ మిమ్మల్ని ఏడిపిస్తున్నట్టుంది. ఏమో అన్న ఐ థింక్ అట్లా దిర్ ఇస్ నథింగ్ ప్లాన్ ఆర్ స్ట్రాటజీ, కుదిరినాయి అంతే. నాకు ఇట్ వాజ్ నథింగ్ ఇన్ మై హ్యాండ్. అండ్ అంటే ఇది ఎప్పుడో 2019లో ఇది వినడము, అది 2020లో అది వినడము, అండ్ అదొక పెద్ద బ్లాక్ బస్టర్ ఫ్రాంచైజీ అవ్వడం ఓటీటీలో. సో అంత యాదృచ్ఛికం. చాలామంది అసూయపడుతుంటారు కదా దర్శి మీద. ఎట్లా దర్శినే కొంతమంది దగ్గర కావాలనే క్యారెక్టర్స్ వస్తాయి అన్నట్టు, మీకు కావాలన్నట్టుగానే బలగం కానీ, తర్వాత మల్లేశం కానీ, సేవ్ ద టైగర్స్ కానీ, డార్లింగ్ కానీ. అది అసూయ నా మీద పడద్దండి, అది రైటర్స్ మీద పడాలి బేసికలీ. హూ ఆర్ దీస్ రైటర్స్ హూ ఆర్ రైటింగ్ ఆల్ ఆఫ్ దిస్? సెలక్షన్ కూడా ఉంటుంది కదా స్టోరీస్. అంటే ఇప్పుడు సెలెక్షన్ అంటే I think it all matters. ఐ థింక్ సెలెక్షన్ డస్ మ్యాటర్, బట్ ఐ థింక్ ఐఎమ్ గ్లాడ్ ఇవి నా దగ్గరికి వచ్చాయి. నేను అంటే దీనికోసం నేను కొంచెం వెనక పాకలాడాను కానీ. You attract. Yeah, I definitely want to Please attract. send some good thing for me also later. ఇక్కడి నుంచి కూర్చొని అది పద్యంలో అన్నట్టు ఇక్కడి నుంచి మంచి స్క్రిప్ట్స్ ఆవాహయామి అంటే Please. పొద్దున లెగిస్తే universe more better scripts. I don't think there is anything better than scripts, no? Yeah, why not? Of course. So and definitely I think the law of vibrations or either what scientific or unscientific term దీనికి వాడడానికి నాకు తెలీదు. So but I'm glad. I think I'm glad not just for me but in large. ఇప్పుడు ఇంత ఇంట్రెస్టింగ్ రైటింగ్ జరుగుతుంది అంటే దట్ ఈస్ వాట్ ఐఎమ్ మోర్ హ్యాపీయర్ దాన్. అంటే డెఫినెట్లీ నేను దాంట్లో ఉండడం ఇష్టపడుతుంటాను, ఐఎమ్ గ్లాడ్ అనిపిస్తుంది. కానీ మోస్ట్ ఇంపార్టెంట్లీ అ బిగ్ థ్యాంక్స్ టు ది ఆడియన్స్. వాళ్ళు కాంటెంట్ని లేకపోతే ఆర్ట్ని కన్జ్యూమ్ చేసే విధానాన్ని, అది విధానం చాలా మారింది. అండ్ దాంట్లో ఇప్పుడు ఏమైందంటే ఇంతకుముందు ఏవైతే ఇట్లాంటి ఐడియాస్ వర్క్ అవుతాయా వర్క్ కావా అనే ఏదైతే ఈ డౌట్ ఏదైతే ఉందో అది చాలా మందికి పోయింది. అంటే ఎస్పెషల్లీ ఆడియన్స్లో పోయేసరికి అది ప్రొడ్యూసర్స్లో పోయింది. దానివల్ల ఇండైరెక్ట్గా కొంచెం వచ్చే రైటింగ్లో ఆ మార్పు వచ్చింది. ఎక్కువ మంది డేర్ చేయగలుగుతున్నారు ఇట్లాంటి కాంటెంట్. ఇట్లాంటిదంటే ఏదైనా సరే, అంటే గత 3 ఏళ్ళుగా నేను చేస్తున్న సినిమాలే కాదు, చాలా వివిధ రకాలైన సినిమాలు మనం చూస్తున్నట్టయితే చాలా కొత్త కొత్త ఐడియాస్ ముందుకు వస్తున్నాయి, బయటకు వస్తున్నాయి, అవన్నీ కూడా బాగా ఆడుతున్నాయి. సో ఐఎమ్ మోర్ హ్యాపీయర్ ఫర్ ది ఇండస్ట్రీ ఇట్ సెల్ఫ్. ఇట్లాంటి ఒక అన్ని రకాల సినిమాలు మన దగ్గర వర్కౌట్ అవుతున్నాయి ఇప్పుడు. అంటే ఇప్పుడు ఒక కల్కి లాంటి ఒక మెగ్నానిమస్ ఫిలిం మనం చేయొచ్చు, లేకపోతే మంత్ ఆఫ్ మధు లాంటి ఒక సినిమా, లేకపోతే బలగం లాంటి ఒక సినిమా, అన్నిటికీ స్థానం ఉందని నాకు అనిపిస్తుంది. మన పరువు అని ఇంకొక వెబ్ సిరీస్ ఒకటి వచ్చింది కదా ఆహాలో, పరువు వెబ్ సిరీస్ అదే అదే సారీ పేరు Zee5 పరువు Zee5లో, అది కూడా చాలా అద్భుతమైన నంబర్స్. అపరెంట్లీ చాలా మంచి, నేను చూడలేదు క్షమించండి. బట్ ఇట్లాంటివి వింటుంటే అంటే కాంటెంట్ ఎక్కడ మంచి కాంటెంట్ ఉంటే తెలుగు ఆడియన్స్ కన్జ్యూమ్ చేస్తున్నారు, అది ఒక గొప్ప పరిణామంగా అనిపిస్తుంది. అండ్ వీటన్నిటి మధ్యలో నేనున్నాను. ఇంకెవరైనా అసూయ పడితే అది నా విజయమే. థ్యాంక్ యూ సో మచ్. ఇటువంటి కంటెంట్తో గతంలో సినిమా పుట్టిన దగ్గర నుంచి 3 పిల్లల మధ్య గొడవలు, కాన్ఫ్లిక్టు, ఇవన్నీ ఉన్నవే, గిల్లి కజ్జాలు ఇవన్నీ ఉన్నవే కదా. ఈ కొత్తగా యూఎస్బి అంటే ఏం కనెక్ట్ అవుతుంది దాంట్లో? నాకు అదే అర్థం కాదు. బట్ నాకు ఒకటి అర్థమైంది ఏంటంటే దట్ ద బిగ్గెస్ట్ లెసన్ కపుల్ ఆఫ్ మంత్స్ ఎగో వాస్ ప్రేమలు నేను చూసా. యాక్చువల్లీ చూసిన తర్వాత ఫస్ట్ ఫీలింగ్ ఏంటంటే చాలా మామూలు కదే కదా ఇది, జనాలు ఇట్లా ఎందుకు చూస్తున్నారు అని అనుకున్నా. సరే అది చూసిన కాసేపటికి మళ్ళీ నేను ఒక 2 hours బ్రేక్ తర్వాత నాకు అనిపించింది ఏంటి జనాలు ఎందుకు చూస్తున్నారు అంటే, వాళ్ళ చాలా ఎక్కువ మంది ఇవాళ రేపు ఎవరైతే ఈ ఐటీ సెక్టర్లో ఎక్కువ మంది ఉన్న ఆడియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ లైఫ్లో జరిగే చాలా ఎక్కువ ఈవెంట్స్ ఇవన్నీ నాకు అర్థమైంది.
అండ్ అలాంటి ఈవెంట్స్ మనం చెప్పలేకపోతున్నాం అని అనిపించింది. అండ్ అది మలయాళంలో చెప్పారా లేకపోతే హిందీలో చెప్పారా అంటే కూడా అది ఎక్కడ చెప్పినా జనాలు చూడడానికి ఇష్టపడుతున్నారనే విషయం నాకు అర్థమైంది. దట్ 2 young people who are working in ఒక హైదరాబాద్ లాంటి ఒక సిటీలో సడన్లీ దే ఫాల్ ఇన్ లవ్. సో దట్ వాజ్ రిఫ్రెషింగ్లీ న్యూ ఫర్ మీ. సో నాకు అర్థమైంది దట్ బేసిక్లీ పీపుల్ వాంట్ టు రిలేట్ టు ద క్యారెక్టర్స్ దట్ దే ఆర్ వాచింగ్. అండ్ అంతే, దట్ ఈస్ మై థంబ్ రూల్. అండ్ అండ్ సో వాళ్ళు ఏం చూడాలనుకుంటున్నారో ఇఫ్ వీ కెన్ ఆల్ గ్యాదర్ టుగెదర్ అండ్ ప్రొడ్యూస్ సంథింగ్ లైక్ దాట్, డార్లింగ్ విల్ హ్యాపెన్. డైరెక్టర్ బేసిక్గా తమిళ్ కాబట్టి ఆ ఫ్లేవర్ అని ఉంటుందా సినిమాలో? ఎక్కువగా తమిళ్ డైరెక్టర్ అంటే అదర్ ఇంపార్టెంట్ పర్సన్ ఇన్ దిస్ ప్రాసెస్ కాల్డ్ సాయి హేమంత్, మా రైటర్. అతను బేసికలీ అన్న చెన్నైలో కాదన్న, వడపల్లిలో కాదు, నువ్వు రా కృష్ణానగర్ రా అని ఆయనని చేయబట్టుకొని కృష్ణానగర్ తీసుకొచ్చి అక్కడి నుంచి చిక్కడపల్లి తీసుకుపోయి, అక్కడి నుంచి చిక్కడపల్లి కాదు చందానగర్ కూడా రా ఒకసారి అని చందానగర్ తీసుకుపోయి, అండ్ సో బేసికలీ ఇక్కడ ఉండే భాష, ఇక్కడ ఉండే ఫుడ్, ఇక్కడ ఉండే బట్టలు, ఇక్కడ ఉండే ఆహారం, ఇవి బేసికలీ మనల్ని కల్చర్లో ముంచి, అంటే ఓల్డ్ సిటీలో నిలోఫర్ అయితే ఏంటి, ఇక్కడ ఈ నాలెడ్జ్ సిటీలో బర్మా అయితే ఏంటి, వి మేడ్ హిమ్ గో త్రూ ఆల్ ఆఫ్ దిస్ సైకిల్స్ ఆఫ్ కల్చర్ అండ్ హెరిటేజ్ ఆఫ్ హైదరాబాద్. సో నౌ హీస్ 25% హైదరాబాద్. సూపర్. నభా, ఈ కాన్ఫ్లిక్ట్ ఏదైతే ఉందో స్ప్లిట్ పర్సనాలిటీ, ఇదంటే కమల్ సార్ చేశారు, విక్రమ్ చేశారు, ఇవన్నీ చేసేసారు సినిమాలు, ఇవన్నీ చూసాం. వన్స్ ఒకసారి రిపీట్ అయితే, అటువంటి ఏదైతే పాయింట్ రిపీట్ అయితే ఆడియన్స్ చూడటానికి ఇష్టపడరు. అదైతే మీ మీద చేసి కామెడీ చేశాడా లేకపోతే ఎట్లా? అది అమ్మాయిలు చేయట్లేదు కదండి, అందుకని మీతో చేయించారా? అంటే రిఫ్రెషింగ్ ఆబ్వియస్లీ బికాజ్ ఇట్స్ కమింగ్ ఫ్రమ్ అ గర్ల్స్ పాయింట్ ఆఫ్ వ్యూ. అండ్ ఇది మనం కామెడీ అంటే సిచ్యువేషన్ కామెడీగా ఉంది, కానీ ఈ కాన్ఫ్లిక్ట్ ఏముందో దీన్ని చాలా సెన్సిటివ్గానే డీల్ చేశారు డైరెక్టర్ రైటింగ్లోనే. అండ్ రాఘవ్ అనే క్యారెక్టర్ ఆనందికి ఈ సిచ్యువేషన్లో ఉంటే ఎలా రియాక్ట్ అవుతారు అనేదే ఈ సినిమా. దాంట్లో అరైజ్ అయిన సిచ్యువేషన్, అతను అరౌండ్ ఉండే ఫ్యామిలీ కానీ ఫ్రెండ్స్ కానీ ఎలా రియాక్ట్ అవుతారు, హౌ ఇస్ ఇట్ గోన్ బి, దట్ ఈస్ ద ఫన్ ఎలిమెంట్. బట్ ద ట్రీట్మెంట్ ఈస్ సో బ్యూటిఫుల్ వెన్ ఇట్ కమ్స్ ఫ్రమ్ ద అదర్ క్యారెక్టర్ ఆనంది అండ్ రాఘవ్. హౌ అ మ్యాన్ యాక్చువల్లీ ట్రీట్స్ దిస్ ఈజ్ అమేజింగ్. లైక్ సినిమా వచ్చేసరికి you will understand what is the actual track. The fun track is always there. The actual track అనేది సీరియస్గా చెప్తే జనాలకి అరే ఏంట్రా బాబు ఇది ఇట్లా చాలా ఒక ఇలా ఉంది, డీప్గా ఉంది అండ్ ఆల్ దాట్. ఈవెన్ దో ఇట్స్ సో డీప్, ఇట్ ఈస్ నరేటెడ్ అండ్ స్టోరీ టెల్లింగ్లో చాలా లైట్గా చెప్పారు. సో కామన్ పీపుల్కి ఇట్స్ ఈజీ టు గ్రాస్ప్ అండ్ అండర్స్టాండ్. యా దర్శి, చాలామంది ఒప్పుకోలేదు నా పక్కన అని చెప్పారు, చివరికి నభా నటేష్ ఒప్పుకుందని. అసలు ఇది నిజమా కావాలని obviously always says in a comedy sense, but for me when I heard the script, na script vinnaka I was like, for this character they told Darshi is doing it, I'm like okay, there is nobody better who can do this character than him. Endukante I've seen all his films, he has this natural easy, ante that comedy అనేది నేనేమనుకుంటాను అంటే ఇట్ ఈస్ అ వెరీ సీరియస్ బిజినెస్. లైక్ ఐ థింక్ హీ కోటెడ్ ఇట్ ఆర్ సంబడి కోటెడ్ ఇట్. ఇట్స్ సో డిఫికల్ట్ టు మేక్ సంబడి లాఫ్. నార్మల్ సిచ్యువేషన్, నార్మల్ జీవితంలో కూడా ఒక మనిషిని నవ్వించాలంటే చాలా కష్టం అండి. హీ మేక్స్ ఇట్ సో ఈజీ. సో దట్ ఈస్ వెరీ డిఫికల్ట్, ఐ నో దట్. అండ్ బికాస్ దీస్ టూ క్యారెక్టర్స్కి వాట్ హీ డస్, నేను చేసిన యాక్షన్కి how he actually compliments and reacts is the most important thing. And he's a king of reactions. You are like your reactions like his reactions are funnier than anything else. So I think I watched my trailer multiple times than him. And there is one reaction where he goes hey, that is like the most hilarious thing. I'm like, every time it comes I laugh. So I think
it was like really amazing. I think he just says it for like ఇండస్ట్రీలో too ఒకటి much ఉంటుంది fun. కదా, ఇండస్ట్రీలో ఒకటి ఉంటుంది కదా, ఒక చిన్న హీరోతో చేస్తే పెద్ద హీరో అవకాశాలు ఇవ్వరు. అంటే see, అదే అది చెప్తాను. ఎప్పుడు రొటీన్ గా అడుగుతున్న క్వశ్చనే మిమ్మల్ని చాలా మంది క్వశ్చన్ అడుగుంటారు అయితే కూడా. అది క్వశ్చన్ అంటే ఏమనిపిస్తుంది అంటే నాకు అది క్వశ్చన్ ఇది ఆన్సర్ చెయ్యాలా మనం అని ఒక జోన్లీ వస్తుంది. ఎందుకంటే నేను చెప్పినట్టు ఇప్పుడు మనం వాట్ వాస్ ద మూవీ యూ స్పోక్ అబౌట్ ప్రేమలు కానీ ఆవేశం కానీ మంజుమల్ బాయ్స్ కానీ మన మంగళవారం కానీ యునో ఆల్ ద ఫిల్మ్స్ విచ్ ఇస్ కమ్ దే హిట్ 100 crores బాక్స్ ఆఫీస్. అది కమర్షియల్ సినిమా అనేది చాలా చేంజ్ అయిపోయింది. జనాలకి కాంటెంట్ ఈజ్ ద స్టార్. దెర్ ఈస్ ఆల్సో ప్యారలల్ థింగ్. మీరు ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ చెప్తున్నారు, నేను మీ పాయింట్ ఆఫ్ వ్యూ అడుగుతున్నాను. నేను ఆడియన్స్ అండి. ఐఎమ్ అ బార్న్ కాంటెంట్ కన్జ్యూమర్. నాకు రోజు ఒక 2 hours సినిమాలు చూడట్లేదంటే నేను లైక్ లైఫ్ వేస్ట్ అని నాకు అనిపిస్తుంది. నేను చిన్నప్పుడు ఒక 3 years నుంచి నేను సినిమాలే చూసి వస్తున్నా. నేను వెన్ ఐ లిజన్ టు అ స్క్రిప్ట్ అట్లీస్ట్ నౌ, ముందులు డిఫరెంట్, నౌ వెన్ ఐ లిజన్ టు ద స్క్రిప్ట్ ఇది నేను ఎంజాయ్ చేస్తాను ఆ సినిమాని. నేను ఐ లాస్ట్ మై సెల్ఫ్. Because for me to act in the movie I have to enjoy. If I don't enjoy, I don't know if my audience will enjoy it. అది ఎలా రిసీవ్ చేస్తారు, ఎంత మట్టికి రిసీవ్ చేస్తారు అది మన చేతిలో లేదు. కానీ నేను ఒక ఆడియన్స్ అయ్యి నేను ఈ సినిమా ఎంజాయ్ చేసా. వెన్ నరేషన్ వాస్ గివెన్ టు మీ. సో ఐ యామ్ టాకింగ్ లైక్ ఎన్ ఆడియన్స్. ఐ am like థింకింగ్ లైక్ ఎన్ ఆడియన్స్ ఫార్ అన్ యాక్టర్. సూపర్ సార్. దర్శి గారు ఫైనల్గా ప్యారిస్ వెళ్తారా వెళ్ళరా? వెళ్ళాం కదా. వెళ్ళరా? అయ్యో చాలా పెద్ద స్కెడ్యూల్ అది. బేసికలీ ఇట్ వాజ్ ఫన్ స్కెడ్యూల్. ప్యారిస్ వెళ్ళాము కాదు, అసలు పనికి వెళ్ళారు. అంటే ట్రైలర్లో చూపించిన పనికి వెళ్ళారు లేదా? యా వెళ్ళాం కదా. తప్పకుండా ఖచ్చితంగా అందరం కలిసే వెళ్ళాము. బేసికలీ సూపర్ సార్, ఆల్ ద బెస్ట్ అండి. థ్యాంక్స్ అన్న, థ్యాంక్ యూ. సినిమా మీద మంచి పాజిటివ్ ఉంది. టీజర్లో కానీ ట్రైలర్లో కానీ చాలామంది మీ డైరెక్టర్ కానీ మీకు కానీ ఎక్కడ స్వయంగా జరుగుంటాయి ఇవన్నీ. అవునా? అది కేవలం కోఇన్సిడెన్స్, కాల్పనిక. చిత్రంతో ఉన్న కథలు కల్పితాలు ఏమున్నా మీ జీవితంలో కనుక ఇవి జరిగినట్టయితే అది కేవలం యాదృచ్ఛికం మాత్రం. ఆల్ ద బెస్ట్ సార్. మంచి బజ్ ఉంది సినిమా మీద. అలాగే ఫస్ట్ చెప్పినట్టు అంతా అయిపోయింది, బిజినెస్ హాయిగా ప్రశాంతంగా ఉన్నారు. సినిమా హిట్ అవుతుందా లేదా అని ఫేస్లో చూసి తెలిసిపోతుంది. చాలా టీం మొత్తం చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు, నాకు తెలుసు. ప్రొడ్యూసర్తో సహా చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. సూపర్ సార్, ఆల్ ద బెస్ట్. పైగా మీకు చాలా డేస్ కలిసి వస్తున్నాయి. మీ డేట్ తర్వాత ఏ సినిమాలు లేవు నాకు తెలిసి. సూపర్ అండి. వీలుంటే డార్లింగ్ చూడండి. ట్రైలర్ టీజర్ అయితే ఇప్పటికే రిలీజ్ అయినాయి, చాలా బాగున్నాయి. వాళ్ళైతే చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్నారు. కథే హీరో అని కూడా చెప్తున్నారు, మేం కాదు కథే హీరో అని చెప్తున్నారు. ఆల్ ది బెస్ట్ సార్. ఇంకోసారి